ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం. చాలా మందికి ఇదొక కల. అయితే ఇప్పుడు అలాంటి ఒక మంచి అవకాశం మన ముందుకొచ్చింది. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఏ ఉద్యోగం అనగానే మనకి ముందు గుర్తొచ్చేదేంటి? జీతం. మరి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు స్టార్టింగ్ శాలరీనే 50,000 రూపాయలకు పైగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఇంత మంచి స్టార్టింగ్ అంటే మాటలు కాదు. ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ లేదు. అసలు ఇంటర్వ్యూ అనే ప్రసక్తే లేదు. కేవలం ఒకే ఒక రాత పరీక్ష. అందులో వచ్చే మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ జరిగిపోతుంది. సరే, ఈ నోటిఫికేషన్లో ఒకటే కాదు, 2 రకాల నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. అవేంటి, వాటికి మధ్య తేడాలేంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనకు తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు జూనియర్ అసిస్టెంట్, దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. మరోవైపు అసిస్టెంట్ రిజిస్ట్రార్, దీనికి ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇక జీతం విషయం చూస్తే వావ్, దాదాపు రెట్టింపు తేడా ఉంది. సరే, మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు? ముందుగా ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అర్హతలేంటో చూద్దాం. అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఏదైనా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లాంటి బేసిక్స్ తెలిస్తే చాలు. దీనికి ప్రత్యేకంగా సర్టిఫికేట్ కూడా అడగట్లేదు. ఇంకా ముఖ్యంగా ఎలాంటి అనుభవం అవసరం లేదు. అంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు సగలింపులు చూస్తే ఓబీసీ వాళ్లకు 30 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 32 ఏళ్ల వరకు అవకాశముంది. ఇక కాస్త హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ల కోసం అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ ఉంది. ఇది చాలా పెద్ద అవకాశం, ఎందుకంటే ఇది గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్. ఈ గ్రూప్ ఏ పోస్ట్కి అప్లై చెయ్యాలంటే ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అది కనీసం 55% మార్కులతో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అనుభవం ఉంటే మంచిదే, కాని తప్పనిసరి కాదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న పురుషులకు ఫీజు ఉంది. అయితే ఇక్కడొక చాలా మంచి విషయం ఏంటంటే, మహిళా అభ్యర్థులెవరైనా సరే, అలాగే ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు. పూర్తిగా ఉచితం. ఓకే, అర్హతలు, ఫీజు అన్నీ చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సెలెక్షన్ ప్రాసెస్. ఈ 2 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగో చూద్దాం. మనం ముందే చెప్పుకున్నట్టు జూనియర్ అసిస్టెంట్ సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఒక్కటే ఎగ్జామ్. ఆ తర్వాత ఇంటర్వ్యూ గానీ, స్కిల్ టెస్ట్ గానీ అలాంటివి ఏమీ ఉండవు. ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా ఆ ఒక్క పరీక్షలో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులుంటాయి చూస్తే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, జనరల్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ 5 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ 2 భాషల్లోనూ ఉంటుంది. అదే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు వస్తే ఇక్కడ ప్రాసెస్ కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది 3 దశల ప్రక్రియ. ఫస్ట్ స్టేజ్లో ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది 100 మార్కులకు. ఇందులో షార్ట్లిస్ట్ అయిన వాళ్లకి స్టేజ్ 2లో 60 మార్కులకు ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్, అంటే రాత పరీక్ష పెడతారు. ఇక ఫైనల్గా స్టేజ్ 3లో 40 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పోస్టుల పరీక్షల్లోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇక మనకు కావాల్సిన సమాచారమంతా తెలిసింది. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, పోర్టల్లో కొత్త యూజర్గా సైనప్ అవ్వాలి. తర్వాత ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్లో పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫీజు వర్తిస్తే ఆన్లైన్లో పే చేసి చివరిగా ఫామ్ని సబ్మిట్ చేయడమే. ఈ స్టెప్స్ అన్నిటినీ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇక అన్నింటికన్నా కీలకమైన విషయం చివరి తేదీ. గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 13. సమయం అస్సల్లేదు, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. సో, మంచి జీతం, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, అది ఒక ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్లో. ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది?
అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది వాళ్ల కెరీర్ లక్ష్యాలను బట్టి ఉంటుంది. మరి ఇది సరైన అవకాశమేలా?